Hello viewers, welcome to Nilosha Diaries. సో ఈ రెసిపీ అయితే మనము మర్మరాలతో చేసుకునే ఈజీ స్నాక్ అండి. జస్ట్ క్విక్గా అయిపోతుంది. దాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. దీనికోసం అయితే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ స్నాక్ కోసము మర్మరాలు తీసుకుంటున్నాను అండి. అదే పఫ్డ్ రైస్ అంటాం కదా, అదొక 2 బౌల్స్ తీసుకున్నాను. దానిలో మనము ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఒక ఫుల్ ఆనియన్ వేస్తున్నాను, సన్నగా తురిమి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే 2 గ్రీన్ చిల్లీస్, పచ్చిమిర్చి కూడా సన్నగా తురిమి పెట్టుకొని అది కూడా వేసుకోవాలి. అలాగే టొమాటోస్ కూడా. ఇక్కడ టొమాటోస్ మనం హైబ్రిడ్ టొమాటోస్ తీసుకుంటే అవి పుల్లగా ఉండి మంచి ట్యాంగీ ఫ్లేవర్ యాడ్ చేస్తుందండి ఇది స్నాక్కి. సో అలాగే పిస్తాస్ కూడా. దాని తర్వాత పీనట్స్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ రోస్టెడ్ పీనట్స్ అండి. సో అవి కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్కి సరిపోను సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనము దానంతా మిక్స్ చేసుకోవాలండి. ఈ కొంచెం ఈ మర్మరాలు గట్టిగా ఉంటాయి కదా, దాని గురించి ఒక ఆయిల్ కానీ లేకపోతే ఒక స్పూన్ నెయ్యి కానీ వేస్తే అవి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. నేను నెయ్యి యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో నెయ్యి వేసుకొని మొత్తం అన్నిటిని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కొంచెం పైకి కిందకి అది మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను 2 కప్స్ అవి తీసుకున్నాను కాబట్టి మర్మరాలు, ఒక ఫుల్ లెమన్ అంతా నేను అలా పిండేస్తున్నానండి. అందులో డైరెక్ట్గా పిండేసుకొని లెమన్ కూడా పిండేసుకున్న తర్వాత దాన్ని మొత్తం మిక్చర్ అంతా కలిపేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని తినేయచ్చు. కొత్తిమీర యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర ఇష్టపడే వాళ్ళు దాన్ని కూడా యాడ్ చేసుకొని దాంతో తినొచ్చు. సో నేనైతే యాడ్ చేయట్లేదు ఇక్కడ, మా పాప తినదు అది, అందు గురించి. సో ఇలాగా చేసేసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని తినేసేయచ్చు. చాలా 2 మినిట్స్లో రెడీ అయిపోతుందండి స్నాక్.